రూపంలో ఏంజల్ రా ముక్కు మీద కోపం ఉన్న తిక్క పిల్లరా తీయనైన పాట పాడు హమ్మింగ్ పబ్లిక్ యాదరా. ఫ్రెండ్స్ కొత్త వచ్చిన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ప్రివ్యూ అయితే చూసారు కదా, ఇప్పుడు ఆ వీడియో అయితే ఎలా ఎడిట్ చేసుకోవాలని చెప్తాను ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, వీడియో అయితే ఫుల్గా చూడండి. మళ్ళీ ఎఫెక్ట్ ఇవ్వలేదు అది ఇవ్వలేదు అనకండి, కామెంట్ అయితే చేయకండి. వీడియోని అయితే ఫుల్గా చూడండి. స్క్రీన్లో చూస్తే కూడా అర్థమవుతుంది ఫ్రెండ్స్, వాయిస్ అర్థం కాకపోయినా. ఓకేనా ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే నేను ఫుల్ ప్రాజెక్ట్ లింకును ఫాంట్ అయితే ఇచ్చాను ఫ్రెండ్స్. ఫస్ట్ ఫాంట్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసిన తర్వాత అలర్ట్ మోషన్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇలా ప్లస్ మార్క్ అయితే క్లిక్ చేసి ఏదో ఒక ప్రాజెక్ట్ అయితే ఓపెన్ చేయండి, క్రియేట్ చేసి ఇక్కడ మళ్ళీ ప్లస్ క్లిక్ చేసి టెక్స్ట్ అయితే క్లిక్ చేయండి. రోబోట్ రెగ్యులర్ అయితే క్లిక్ చేయండి. వ్యూ ఆల్ ఫాంట్స్ అయితే క్లిక్ చేయండి. 3 లైన్స్ అయితే క్లిక్ చేయండి. ఇంపోర్ట్ ఫాంట్స్ అయితే క్లిక్ చేయండి. చేసిన తర్వాత మీరు డౌన్లోడ్ చేసిన ఫాంట్ అయితే ఇక్కడ రీసెంట్లో కానీ ఇక్కడ డౌన్లోడ్స్లో కానీ ఎక్కడ ఉంటే అక్కడైతే క్లిక్ చేసి అయితే యాడ్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా, ఫోన్ ప్రాబ్లం ఫ్రెండ్స్, వెయిట్ వస్తుంది. రావట్లేదు అంటే ఫ్రెండ్స్. ఫాంట్ యాడ్ చేసిన తర్వాత నేను ఇచ్చిన ఫుల్ ప్రాజెక్ట్ అయితే ఇంపోర్ట్ చేసిన తర్వాత ఇలా అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఓకేనా, ఫస్ట్ అయితే మీరైతే పిక్స్ అయితే యాడ్ చేసుకోండి. ఇంకో నేను చూపిస్తున్నాను అలాగా, జస్ట్ పిక్స్ ఇలాగా వీటి తగ్గట్టు అయితే యాడ్ చేసుకోండి. లిరిక్స్ ఉన్న చోట వదిలేసి నెక్స్ట్ ఉన్న అన్ని చోట్ల పిక్స్ అయితే యాడ్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా, ఇలా అయితే పిక్స్ అయితే యాడ్ చేయండి. నేనైతే స్పీడ్గా చూపించేస్తున్నా. ఇప్పుడు ఎలా యాడ్ చేసినా అలా అయితే పిక్స్ అయితే యాడ్ చేసుకోండి. యాడ్ చేసిన తర్వాత ఇలాగ ఇక్కడ ఒక పిక్ అయితే ఇచ్చాను కదా ఫ్రెండ్స్, అదైతే ఆఫ్ చేసుకోండి. ఆఫ్ చేసిన తర్వాత ఆ పిక్ మీద అయితే క్లిక్ చేయండి. ఇక్కడ కెమెరా ఆప్షన్ ఉంది కదా ఫ్రెండ్స్ ఎండింగ్లో, దాని పక్కన లేయర్ అని ఉంటుంది, దానికి కాపీ లేయర్ అయితే చేయండి. చేసిన తర్వాత మీరు యాడ్ చేసిన పిక్స్ మీద అయితే ఇలా లాంగ్ ప్రెస్ చేయండి. లెఫ్ట్ సైడ్న ప్రెస్ చేస్తే లాంగ్ ప్రెస్ వస్తుంది. ఇలా అన్నీ సెలెక్ట్ చేసుకోండి. చేసిన తర్వాత మళ్ళీ లేయర్ అయితే క్లిక్ చేయండి. పేస్ట్ లేయర్లో ఎండింగ్లో యారో మార్క్ ఉంది కదా, అది క్లిక్ చేయండి. ఫస్ట్ ఆప్షన్ అండ్ లాస్ట్ ఆప్షన్ ఆఫ్ చేసుకొని పేస్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్. చేసిన తర్వాత ఇలా అయితే వస్తుంది. పిక్స్ని ఇలాగా లాంగ్ ప్రెస్ చేసి ఇలాగా కిందకైతే తీసుకురండి ఫ్రెండ్స్. ఓకేనా, ఇలాగ ఒక లేయర్ ఇచ్చాను కదా ఫ్రెండ్స్, ఆ లేయర్ కిందకైతే తీసుకురండి. ఈ ఎఫెక్ట్ కిందకైతే తీసుకురండి ఫ్రెండ్స్. అంతే, అలాగ అన్ని పిక్స్ అయితే తీసుకురండి. తీసుకొచ్చిన తర్వాత పిక్స్ అడ్జస్ట్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్, సరిగ్గా లేకపోతే. నాకైతే పర్ఫెక్ట్గా వచ్చినాయి, చూపిస్తాను అండి. ఇది బాగా జూమ్ అయిపోయింది కదా, కొంచెం జూమ్ అవుట్ చేసుకుందాం. ఇలాగైతే అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోండి. పిక్ అయితే ఏ కలర్లో ఉందో ఆ కలర్లోకి అయితే మీరు లిరిక్స్ అయితే మార్చుకోండి ఫ్రెండ్స్. ఇలా లిరిక్ మీద క్లిక్ చేసి గ్రీన్ కలర్ నచ్చింది నాకు, గ్రీన్ అయితే యాడ్ చేసా. మళ్ళీ బార్డర్స్లోకి వెళ్ళి కూడా గ్రీన్ అయితే పెట్టుకోండి. ఫ్రెండ్స్ ఎమోజీ ఇచ్చాను కదా, ఆ ఎమోజీ కూడా ఇక్కడ ఎఫెక్ట్లోకి వెళ్ళి గ్రాడియంట్ ఓవర్లీ అని ఉంటుంది, అక్కడ కూడా గ్రీన్ అయితే పెట్టుకోండి. మీరు ఏ కలర్ అయితే పెట్టారో ఆ కలర్ పెట్టుకోండి. అలాగా ఇక్కడ లిరిక్స్ అయితే ఇదే కలర్ కదా ఫ్రెండ్స్, క్లిక్ చేసి కాపీ లేయర్ అయితే చేసి ఎన్ని లిరిక్స్ ఉన్నాయో అన్నట్లుగా అయితే పేస్ట్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్, సరిపోద్ది. చూపిస్తాను చూడండి అలాగే. ఇలా అయితే క్లిక్ చేసుకోండి, ఎన్ని లిరిక్స్ ఉంటాయి అన్నట్లకి. ఇక్కడ మళ్ళీ లేయర్ మీద క్లిక్ చేసి పేస్ట్ స్టైల్లో కలరు అంతే ఫ్రెండ్స్. కలర్ ఒకటి ఆన్లో ఉంచండి, బార్డర్ ఒకటి, ఆ రెండు ఆన్లో ఉంచి పేస్ట్ అయితే చేయండి. చూసారా కలర్ అయితే చేంజ్ అయిపోయింది. సేమ్ ఇంతే ఫ్రెండ్స్. ఇక్కడ ఇంకో ఎమోజీ ఉంటుంది, ఆ ఎమోజీది కూడా గ్రాడియన్ ఓవర్లీకి వెళ్ళి గ్రీన్, మీకు నచ్చిన కలర్ అయితే ఫిక్స్ సెట్ అయ్యే కలర్ అయితే పెట్టుకోండి ఫ్రెండ్స్. నేనైతే గ్రీన్ పెట్టాను, కరెక్ట్గా సెట్ అయింది. నెక్స్ట్ అయితే వీడియో అయిపోయింది, మీకు నచ్చిన క్వాలిటీలో ఎక్స్పోర్ట్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలోకి వెళ్తాం. బాయ్ ఫ్రెండ్స్.